వెల్కమ్ టు సిఎన్ టీవీ. మా పేరు వినాయక్ అండి. మా సురేష్ గారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక విజనరీ లీడరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతో కృషి, ఎంతో ఒక డెవలప్మెంట్ స్కోప్తో ముందు అడిగేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కోసం, అంటే ప్రజల కోసమే లగ్జరియస్ క్యారవాన్ కూడా తీసుకురావాలా, టూరిజం డెవలప్మెంట్ చేయాలా, అందరికీ లగ్జరీ క్యారవాన్ అందుబాటులో ఉండాలనేది ఒక కోరికతో మనకి లాస్ట్ మంత్ ఆంధ్రప్రదేశ్ టూరిజంతో మనకి ఏంటంటే అండి ఒప్పందం కుదిరింది. సో రాబోయే టైంలో మనం ఇంకా కొన్ని క్యారవాన్స్ కూడా ఏంటంటే యాడ్ ఆన్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మనకి అరకు, లంబాసింగి, అన్నవరము ఈ చుట్టుపక్కల ఏరియా వైజాగ్ నుంచి మనం ఈ క్యారవాన్ ఆపరేట్ చేస్తున్నాను. రానున్న టైంలో ఇంకా మంచి డెవలప్మెంట్, మంచి పబ్లిక్ అందుబాటులో ఉన్నటువంటి క్యారవాన్ ఇంకా ఈ రాష్ట్రానికి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇవాళ లంబాసింగిలో హరిత రిసార్ట్ టూరిజం డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఏపీటీడీసీ ఏదైతే హరిత రిసార్ట్ ఉందో లంబాసింగిలో, సో ఇవాళ అప్పలనాయుడు గారితో కూడా కలవడం జరిగింది. సో చాలా సంతోషము. అంటే మనకు కావాల్సింది వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సపోర్ట్ ఇస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా చాలా మంది రావాలా, ఇక్కడ తీసుకొస్తానని ఒక నమ్మకం మనకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ మన ప్రభుత్వం కూడా ఆ విషయంలో చాలా ముందుకెళ్ళి కూడా కొత్తదనాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో క్యారవాన్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. దానికి సంబంధించిన మేనేజ్మెంట్ సార్లు కూడా ఈరోజు మన లంబసింగ్కి ఈ క్యారవాన్ వెహికల్ని తీసుకుని వచ్చారు. క్యారవాన్ వెహికల్లో ఒక స్టార్ హోటల్స్ స్టేజ్లో ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి. దాదాపుగా 3 ఫ్యామిలీలు స్టే చేయొచ్చు. దానిలో బాత్రూమ్ కూడా ఉంది, లేదా క్యాబిన్స్ కూడా ఇండివిజువల్గా కూడా ఎంజాయ్ చేస్తూ రావచ్చు. ఈ క్యారవాన్ వలన ఎక్కడైతే వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి కూడా నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు అనుకున్న ప్లేస్కి అరకు వ్యాలీ అవ్వచ్చు, మాకు లంబసింగి అవ్వచ్చు, లేదా మన పాడేరు ప్రాంతం కూడా నుండి కూడా వచ్చేటప్పుడు వంజంగి అవ్వచ్చు. ఇక్కడికి అదేవిధంగా మనకి చెరువులయానం కూడా ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు. మనం లోపల కూర్చొని కూడా నేచర్ ఖచ్చితంగా మనకి ఈ విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు మన క్యారవాన్ మేనేజ్మెంట్ సార్లు కూడా. ఈరోజు వచ్చి ఇక్కడ ఈ లొకేషన్ పరిస్థితులు, ఇక్కడ వసతులు అన్నీ కూడా అంటే వచ్చే క్యారవాన్లో వచ్చే పర్యాటకులకి డైరెక్షన్స్ ఇవ్వాలి, మంచి వసతులు కూడా ఏర్పాటు చేయాలి. ఈ క్యారవాన్ని సర్వీసెస్ బాగా పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు లంబసింగ్ వచ్చారు. ఈ సార్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నా. దీనికోసం ప్రభుత్వం ప్లస్ మా పర్యాటక అధికారులు కూడా ఎల్లప్పుడూ కూడా పర్యాటకులకి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ.